इधर कहीं को आया, बहुत करीब था उधर से, नासिक से आया, इधर कहीं को आया. మనకి ఎందుకు గూగుల్ మ్యాప్ ఇట్లా చూపించింది రఘు? మరి ఎక్కడో తప్పినట్టున్నాం మనం. రఘు 100% తప్పలేదు రఘు. రోడ్డు మిస్ అయ్యి వచ్చినాము, ఇంకా తప్పదు, ముందుకు వెళ్ళాలి. ఎట్లంటే అసలు ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ పార్క్ చేస్తారు, వీళ్ళందరికీ అకామిడేషన్ ఎట్లా, మాకెట్లో ఏం అర్థమైతలేదు. యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చినాము, సరే అని ముందుకు వెళ్తున్నాం. ఏం జరుగుతుందో ఇంకా స్వామికి తెలవాలి. ఇంకా స్వామిని నమ్ముకొని వచ్చినాం, చూద్దాం ఏమవుతుందో, ఏమైందో కూడా చూపిస్తాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ 5 కిలోమీటర్లు ఉందన్నాక కాలు మూవ్ అవ్వడం కంప్లీట్గా స్టాప్ అయింది. 5 కిలోమీటర్ల అవతల కూడా కాలు పెట్టేసి బై వాక్ వెళ్ళేసి బయట నుంచి దర్శనం చేసుకొని వస్తున్నారంట. మేమేం చేయాలో ఇప్పుడు అర్థం అవ్వట్లేదు, చూడాలి. దర్శనం అయితే చాలా బాగా అయింది. స్పర్శ దర్శనం, అంత కష్టపడ్డందుకు లైన్లో స్పర్శ దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మేము భీమశంకర్కి వెళ్తున్నాము. నాసిక్లో అయిపోయింది కదా దర్శనము, త్రయంబకేశ్వర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి భీమశంకర్ వెళ్తున్నాము. టైము 8:49 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కొంచెం టీ తాగాము. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఆంది వేలు ఏమన్నా ఉంటే చూడాలి బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి. తొందరగా వెళ్తే ఇంకా దర్శనం తొందరగా అయిపోతే అక్కడ నుంచి యాక్చువల్గా శనిసింగ్నాపూర్ ఉంటుంది, అదైనా వీలైతే, లేదంటే టైమింగ్స్ని బట్టి అక్కడి నుంచి గ్రీష్మేశ్వర్ వెళ్ళాలి. మేబీ రేపు అవుతుంది గ్రీష్మేశ్వర్లో దర్శనము. ఇప్పుడైతే భీమశంకర్కి వెళ్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంది. బట్ ఈరోజు ఎలా ఉందో, యాక్చువల్గా కొంచెం రష్ అయితే చాలానే ఉన్నాయి. హాలిడేస్ కదా, మేము కూడా హాలిడేస్ అనే వచ్చాము. అందరు కూడా అలానే రూమ్స్కి దానికి కష్టమే అవుతుంది హాలిడేస్లో వచ్చినప్పుడు. దర్శనంకి ఏదైనా టికెట్ ఉంటుందా ఏంటా అని చెప్పి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. రోడ్స్ అస్సలు బాగాలేదు, అది మెయిన్ ప్రాబ్లం. అసలు ఈ సిటీ హైవే అంతా ఓకే, బట్ హైవే దిగినప్పటి నుంచి ఇక్కడికి రావడానికి నైట్ చూసారు కదా 30 కిలోమీటర్స్కి 1 అవర్ జర్నీ చూపిస్తుంది. ఇప్పుడు కూడా అంతే, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ రోడ్లు అస్సలు బాగాలేదు. ఏ టైం అవుతుందో, ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clockకి చూపిస్తుంది అనమాట అక్కడికి భీమశంకర్కి. రోడ్లను బట్టి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంని బట్టి ఏ టైంకి రీచ్ అవుతామో చూడాలి. సో నెక్స్ట్ డే అది ఇలా స్టార్ట్ అయిందనమాట. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాతనే రెస్టారెంట్ కనిపించింది. అంబియన్స్ అదంతా చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇంకా కొత్తగా తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు రోడ్డుకి కొంచెం హైఫైగా ఉన్నది చూడ్డు వెళ్ళడమే బెటర్ కదా అని వెళ్ళాము. క్రౌడ్ కూడా ఉంది, అంబియన్స్ అంతా బాగుంది. బట్ ఆర్డర్ ఇంత లేట్ చెప్పారు. యాక్చువల్గా మేము చాలా లైట్గానే చెప్పాము. శాండ్విచ్ తాగడానికి చాలా టైం తీసుకురా. తర్వాత యోధ దోశ చెప్పాడు, ఇంకెలాగూ లేట్ అయిపోయింది కదా అని నేను కూడా ఇడ్లీ తెప్పించేసుకొని ఇంకా ఇడ్లీ తినేసామన్నమాట నేను రఘు. తర్వాత టీ తాగేసి ఇంకా కొన్ని అనుకుంటాం కదా ఫాస్ట్గా అన్నప్పుడు వాంటెడ్లీ లేట్ అయిపోతుంది. ఇలా అయ్యింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే ట్రావెల్ స్టార్ట్ చేసాము. కొంచెం రోడ్స్ బాగున్నాయి. టౌన్లలో అయితే చాలా ట్రాఫిక్ ఉంది. శంభో శంకర. కిలోమీటర్లు తక్కువే, బట్ డిస్టెన్స్ మాత్రం ఇప్పుడు 50 ఉంది ఇక్కడ నుంచి భీమశంకర్. 2 hours చూపిస్తుంది. చిన్న రోడ్స్ ఉంటే రోడ్డు బాగుండట్లేదు, లేదంటే చిన్న రోడ్స్ ఓవర్టేక్ చేయడానికి కూడా అవ్వట్లేదు. అదే రోడ్ ఇట్లా చిన్న ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. టోటల్గా మొత్తం కదా. అందుకే ఇక్కడ టీలు కూడా బెల్లం టీలేనేమో రఘు బెల్లం తీసుకెళ్దామా వెళ్ళినప్పుడు. నిజంగా ఇంత చిన్న రోడ్డా రఘు? హైవేలు ఎందుకు లేవు ఇక్కడ? అదే కదా, మళ్ళీ వెహికల్స్ కూడా లేవు అసలు. ఇదే రోడ్ అంటవా? జ్యోతిర్లింగం కంటే చాలా మంది వెళ్తూ వస్తూ ఉండాలి కదా. రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. బట్ రోడ్ మిస్ అయ్యామా లేదా క్లారిటీ అయితే లేదు. గూగుల్ మ్యాప్ అక్కడి నుంచి అలానే చూపిస్తుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. నెట్వర్క్ లేదు, బట్ అది ఆన్లోనే ఉంటుంది కదా. బట్ ఇంకా కూడా తెలీదు. అలా అయితే ఇంక వెళ్ళాలి కదా, ఎట్లాగో ఇక్కడ వరకు వచ్చామని ముందుకైతే వెళ్తున్నాము.
అందుకే ఇటు నుంచి దూరం అవుతుంది అని చెప్పిండే. మా రోడ్డు కొంచెం దూరం బాగాలేదేమో కానీ అటు నుంచి దగ్గర అవుతున్నానేమో. కింద పడ్డది నాన్న, తీయి నువ్వే. హైవే ఉంది బటక్ జాకే అంటే అదే అంటున్నారు. హైవే నుంచి దూరమైన హైవేలో పోయి ఉంటే కారు పడలేదు. అదే ఏం గుంతలు వస్తుంది. మనకి ఇది గూగుల్ మ్యాప్ చూపించినట్టే కదా వచ్చినాము. ఇప్పుడు తెలియని వాళ్ళందరూ ఇదే కదా ఫాలో అవుతారు. అందరూ అదే రోడ్లు తెలియని వాళ్ళు అంటే ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ గూగుల్ మ్యాప్నే కదా ఫాలో అవుతారు. మనకు కూడా ఏడిపోయినా అదే కదా. మనకి ఏం తెలుసు మరి ఇట్లా ఉన్నదని. అడ్వెంచర్ లాగా ఉంది అసలు. అబ్బో రోడ్ అయితే అబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఇంకా నాసిక్ వరకు రోడ్లన్నీ చాలా బాగున్నాయి. కొంచెం నాసిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్న నైట్ అయింది కదా, అలా చాలా డిస్టెన్స్తో అక్కడి నుంచి భీమశంకర్కి ఏమంటారు 200 చేంజ్ ఉంది. మంచిగా వెళ్ళిపోతాంలే అనుకున్నాం. బట్ రోడ్స్ అయితే అబ్బో అసలు చెప్పనవసరం లేదు. అంటే గూగుల్ మ్యాప్స్ చూపించినట్టు ఫాలో అయ్యి వచ్చాము. షార్ట్ కట్లో అనుకుంటా, హైవే నుంచి కాకుండా. బట్ అసలు ఒక్క నిమిషం కూడా రోడ్డు కారులా సాఫీగా లేనే లేదు. ఊగి 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 కారు డ్యామేజ్, తల తిరుగుతుంది, అసలు అవ్వట్లేదు జర్నీ. अरे हाईवे छोड़ को इधर कहीं को आया, बहुत खरीब था उधर से, नासिक से आया, इधर कहीं को आया. మనకి ఎందుకు గూగుల్ మ్యాప్ ఇట్లా చూపించింది రఘు? మరి ఎప్పుడు తప్పినట్టున్నాం మనం. రఘు 100% తప్పలేదు రఘు. తర్వాత రైట్ తీసుకోవాలి. రస్తా పట్టండి. ఎట్లాంటివో ఎంత హైట్కి వచ్చేసినాం మనం. ఎక్కడ నుంచి కొండపైకి వచ్చినాం. అసలు హెడేక్ వస్తుంది. రోడ్ అసలు కంప్లీట్ ఆఫ్ రోడ్ నానా. ప్యాంగాంగ్లోకి వెళ్ళినట్టుంది. పాపం బంగారం కారు అసలు నిజంగా అసలు మీరు పడుకున్నారు ఇంకా దారుణంగా ఉండే రోడ్డు. ఇంతకన్నా ఎక్కువ ఒక నిమిషం కూడా స్ట్రైట్ గా పోతలేదు బిడ్డ కారు. కంప్లీట్ గా గుంతలు గుంతలు గుంతలు. అసలు ఈ రోడ్డు మంచిగా ఉంది అని అన్నారు. ఇదా రఘు మంచిగా ఉంది రోడ్డు? కాదు 5 కిలోమీటర్స్ తర్వాత రోడ్డు బాగా వస్తుంది అన్నారు కదా. రోడ్డు మిస్ అయ్యి వచ్చినాము. ఇంకా తప్పదు, ముందుకు వెళ్ళాలి ఎట్లో కట్లా చేసి. వ్యూ పాయింట్ అంట, చాలా చాలా బాగుంది. రోడ్డు బాగాలేదు కానీ మంచి ఎక్స్పీరియన్స్. మంచి మంచి ప్లేసెస్ చూసినాము. కానీ ఎక్కువసేపు అనేసరికి అబ్బా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ డౌన్లో. రైనీ సీజన్ ఇంకా బాగుంటుంది. అక్కడ అవి పొలాలా రఘు? పొలాలా? కష్టపడి కొంచెం దగ్గరలో అయితే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇంకా లంచ్ చేద్దామనేసి దిగామన్నమాట. ఎంత కష్టమైన ఫుడ్ అయితే తినాలి కదా. ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు పాపడ్ ట్రై చేయండి. ఒక్కో పాపడ్ ఒక్కో టేస్ట్, చాలా బాగుంది. ఇంకా దాలును పోహానో ఏదో చెప్పామన్నమాట, బాగుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైం కదా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. చాలా ఉంది.
कितना दूर है मंदिर? 50 రూపీసా? 6 కిలోమీటర్స్. ఈరోజు వర్క్ నడుస్తుంది అక్కడ. ముందుకు వెళ్ళడానికి పోనీకి రాదా అవ్వాలా? ట్విస్ట్ ఇది. బోర్డు చూస్తున్నారా, భీమశంకర్ 5 కిలోమీటర్స్. యాక్చువల్గా ఈ ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 15 మినిట్స్ అయి ఉంటుందో ఏమో. అసలు ఇలా స్లోగా ఇట్లా వెళ్తుంది, ఆగుతుంది. ట్రాఫిక్ జామ్ అయిందట. 4.5 కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్. ఇంకా 1/2 కిలోమీటర్ టెంపుల్ దగ్గర ట్రాఫిక్ అంట. అసలు ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ పార్క్ చేస్తారు? వీళ్ళందరికీ అకామిడేషన్ ఎట్లా, మాకెట్లో ఏం అర్థమైతలేదు. యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చినాము, సరే అని ముందుకు వెళ్తున్నాం. హాలిడే ఉందని ఇంత అనమాట. కంప్లీట్గా అసలు ఇట్లా మూవ్ అవ్వట్లేదు వెహికల్స్. ఇలా 1 నిమిషం కూడా వెళ్ళట్లేదు. 1/2 మినిట్ వెళ్తుంది, 2-3 నిమిషాలు ఆగుతుంది. ఏం జరుగుతుందో ఇంకా స్వామికి తెలవాలి. ఇంకా స్వామిని నమ్ముకొని వచ్చినాం, చూద్దాం ఏమవుతుందో. ఏమైందో కూడా చూపిస్తాం. మనం ఏం టైంలో వచ్చినాం అసలు నిజంగా? యాక్చువల్గా మనం వెళ్ళింది మంచి టైం. ఆడ దర్శనం అంతా అయిపోయింది. అంతా ఇంత కాదు మా కష్టాలు. భీమశంకర్ వెళ్దామని చెప్పేసి ఇదిగోండి హాలిడే రోజు 25th డిసెంబర్. సో ఎంత క్రౌడ్ ఉందో. ఫస్ట్ టైం ఇట్లా వీడియోస్లో ఎవరైనా క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్తే అసలు అసలు ఆ ఫీల్ తెలియకపోయేది. ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఎక్కడి నుంచో ట్రాఫిక్ జామ్. 5 కిలోమీటర్లు ఉందన్నాక కాలు మూవ్ అవ్వడం కంప్లీట్గా స్టాప్ అయ్యింది. 5 కిలోమీటర్ల అవతల కూడా కాలు పెట్టేసి బై వాక్ వెళ్ళేసి బయట నుంచి దర్శనం చేసుకొని వస్తున్నారంట. మేమేం చేయాలో ఇప్పుడు అర్థం అవ్వట్లేదు, చూడాలి. మాకు కరెక్ట్గా 5 కిలోమీటర్స్ టెంపుల్ అనగానే కాలు స్ట్రక్ అయిపోయినాయి అనమాట. మాకన్నా వెనక నుంచి చాలామంది ఎక్కడో పార్క్ చేసేసుకొని బై వాక్ వెళ్ళి ముఖ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు. ఇందాక ఆయన రెస్టారెంట్ దగ్గర ఒక ఆమెను అడిగితే అదే చెప్పింది, ఇలా అయితే అవ్వదు అసలు. స్టే చేయడానికి కూడా పైన అకామిడేషన్ దొరకడం చాలా కష్టము. ఇలానో ఒకలాగా నడుచుకుంటూ వెళ్ళి ముఖ దర్శనం చేసుకొని రండి అని చెప్పారు అనమాట. సరే అని ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక వెహికల్ అయితే వచ్చింది. ఈ వెహికల్ టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపుతుందంట. సరే అని చెప్పేసి ఆ వెహికల్లో అయితే వెళ్ళాము అక్కడ వరకు. ఇంకా లాస్ట్ పార్కింగ్ అనమాట. ఇక్కడ దింపేస్తారు, ఇక్కడ నుంచి అలౌ చెయ్యారంట. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇది ఇంకా ప్రైవేట్ వెహికల్ కదా, సో అది పైన వరకు తీసుకెళ్తున్నా అనమాట. క్యాబ్ కదా, దగ్గర టెంపుల్ దగ్గర వరకు. యాక్చువల్గా ఇంత క్రౌడ్ దేనికంటే ఈ టెంపుల్ భీమశంకర్ January 1 నుంచి 3 months వరకు కన్స్ట్రక్షన్ వల్ల ఆపేస్తున్నారనమాట కంప్లీట్గా దర్శనాలు. ఇంకా హాలిడే కలిసి వచ్చింది. ఇంకా టెంపుల్ 3 months క్లోజ్ కాబట్టి నియర్ బై ఎక్కువగా అయితే ఈ స్టేట్ పూణే వెహికల్స్ చాలా వస్తున్నారనమాట దర్శనంకి. సో అందువల్ల చాలా ఎక్కువైపోయి ఇలా కష్టంగా అనిపించింది. ఇంకా నేను రాగానే వీడియో అంతా పెట్టాను. ఇది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సరే అని లైన్లో నిల్చున్నాం, ఏదైతే అది ముఖ దర్శనం చేసుకొని నైట్ ఎక్కడికైనా వెళ్ళిపోదామని. ఇంకా రఘు మేము లైన్లో ఉంటే ముందుకు వెళ్ళేసి కనుక్కొని ఫైనల్లీ అయితే దేవుడి దయ వల్ల ఒక రూమ్ దొరికింది. 3,000 to 8 తీసుకున్నారు ఆ రూమ్కి. ఇంకా లైన్లో నుంచి బయటకు వచ్చేసి నైట్ డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ తీసేసుకొని నైట్ midnightలో 2 o'clock అట్లా లేసేసి దర్శనం చేసుకుందామని ప్లాన్ అనమాట. ఇదంతా నేను ఆ టెన్షన్లో షూట్ చేయలేకపోయినాను ఏది. అసలు ఆ సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఇప్పుడైతే చెప్తున్నాను కానీ చాలా కష్టంగా అనిపించింది. అయ్యో స్ట్రక్ అయిపోయామా ఏంటా అని. బట్ దేవుడు మాకు అలా చేయలేదు. చాలా హ్యాపీగా అయితే దర్శనం ఇప్పించాను. నెక్స్ట్ డే నైట్ పడుకున్నాము. శంకర టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడైతే క్యూ లైన్లో వెళ్తున్నాం భీమశంకర్లో. ఏ టైం అవుతుందో తెలియదు, బట్ హ్యాపీగా ఇక్కడ నైట్ అయితే స్టే చేసినాము. ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉన్నట్టుంది యాక్చువల్గా, అందుకే హ్యాపీగా ఉన్నాము. 2:30కి లేచి ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే వెళ్తున్నాము. చెప్పు హర హర మహాదేవా శంకర. ఎక్కడున్నాం మనం? ఇంత క్యూ లైన్ ఉండే ఎక్కడి నుంచో ఈ కమాన్ వరకు రావడానికి ఎంత టైము. బట్ ఇప్పుడైతే ఇక్కడ లేదు కమాన్ దగ్గర, చూడాలి.
అరిగే పరుగు. నిజంగా మా తీరని యోధ అయితే ఎంత అసలు నిజంగా బ్లెస్డ్ కిడ్స్ మాకు. అసలు ఏ టైంకి లేచినా హ్యాపీగా, అసలు నాకన్నా ముందు ధీరం లేచి అన్నీ చేసేసుకొని బ్రష్ స్నానం అవన్నీ చేసేసుకొని లేపాడు. ఎంత హ్యాపీగా అసలు. అదే అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ముఖ దర్శనంకి. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం మహాదేవ శంభో శంకర. వచ్చినాం కదా, ఇక్కడైతే ఆపారు. కింద డౌన్ వరకు లైన్ కనిపిస్తుంది, బట్ ఎంత టైం పడుతుందో తెలీదు. హర హర మహాదేవ శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వైట్ లేదా? రైట్ లేదు. ఓం నమ శివాయ. దిరన్ ఓం నమ శివాయ. అదొచ్చు ఒకసారి చాలా బాగుంది. నీ పేజ్ చూపులది ఇక్కడ కదా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చల్లగా ఉంది. అవును, అందుకే కదా ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు మాకు. చల్లగా ఉంది. ఓం నమ శివాయ. అను ఒకటి వచ్చినట్టున్నాయి. పోయికి అను వాళ్ళకి చల్లగా ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంచిగా అంటుందా? పక్క అంటుందా? ఓం నమ శివాయ. ఓకే అలాగే చాలా. ఓం నమ శివాయ. ఫోటో. ఇక్కడ స్వీట్స్ ఫేమస్ అనుకుంటా. చాలా స్వీట్ షాప్లు అయితే ఉన్నాయి. మార్నింగే ఓపెన్ చేసేసారు. కొనేవాళ్ళు కొనేసి తీసుకెళ్తున్నారు. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి కోసం అయితే గంగాజల్ పూలు అలా తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఒక స్టాల్ దగ్గర ఒక ఆమెనే అడిగాడు అనమాట, మామూలుగా రాగు 3 months క్లోజ్ ఉంది కదా ఇలా అంటే, పాప మమ్మీ చాలా బాధగా అనిపించింది. అంటే వాళ్ళకి ఇవన్నీ బిజినెస్ చేస్తేనే కదా ఆ ఖర్చులకు అవన్నీ వస్తాయి. సో ఆమె సైలెంట్గా అయిపోయింది అలా చెప్పేసి. ఇంకా ఈ షాప్ అతను అడిగితే షాప్ అతను ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలుసా, ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న షాప్స్ అందరూ చాలా క్యాష్ పార్టీ అంట. 3 నెలలు 4 నెలలు బంద్ ఉన్న హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేసే రకంగా ఉన్నారు. అందరు చాలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. పక్కన పూల షాప్ అయిన దగ్గర అయితే 17 Pro కూడా ఉందన్నమాట. అంటే ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కోలాగా, బట్ ఒక్కరికి కష్టంగా ఉంది, ఒకరికి ఓకే సెట్ అవ్వగలము అని అనుకుంటున్నారు. శంభో శంకర. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పాపం యోధ బంగారంకి ఫుల్ నిద్ర వస్తుంది. కాసేపు లైన్లో నిల్చున్నప్పుడు పడుకున్నాడు కూడా నా మీద. చల్లగా ఉంది. నేను జాకెట్ రూమ్లో పెట్టి మర్చిపోయాను. పాపం చాలా సఫర్ అయ్యాడు. బట్ ఇక్కడ ఇంతకుముందు అయితే దర్శనాలు పంతులు గారు లోపలికి తీసుకెళ్ళి పూజ చేయించేసి డబ్బులు ఇస్తే అలా దర్శనం చేయించేదంట. బట్ ఇప్పుడు అయితే కంటిన్యూ ప్రజెంట్గా అయితే లేదు. ఇంకా టెంపుల్ క్లోజ్ అవుతుంది కాబట్టి అలా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలాంటి స్పెషల్ దర్శనాలు అయితే ఏమీ లేవన్నమాట. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అయితే ఉండేదంట. దర్శనం అయితే చాలా బాగా అయింది. స్పర్శ దర్శనం అంత కష్టపడ్డందుకు లైన్లో స్పర్శ దర్శనం చాలా బాగా జరిగింది. స్వీట్స్ ఫేమస్ అనుకుంటా. స్వీట్స్ చెప్పు ఏమైంది? చాలా బాగా के बारे में या फिर डांसिंग डिमांड पर जो ज्योतिर्लिंग है उसके बारे में क्या कहें? बहुत खुशी फील हुआ था। बहुत हम गए कि हम
మహారాష్ట్ర లోకల్ ఛానల్ అంట ఎస్ భారత్ అని ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు అనమాట. దర్శనం ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. వెనకాల వచ్చి దర్శనం చేసేసుకొని ఇక్కడ స్వీట్ షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫేమస్ అంట ప్రసాదం తీసుకున్నాము. బట్ టెంపుల్లోనే మర్చిపోయి వచ్చాము. అసలు టెంపుల్ లోపే కొంచెం దగ్గరలోనే అనమాట ఎంట్రన్స్కి టీ అనమాట. మంచిగా జింజర్ వేసి టీ పెడుతుంది. అప్పుడే ఇంకా 5 minutes వెయిట్ చేయమంటే సరే పెట్టేంత వరకు ఉండేసి టీ బిస్కెట్స్ అనమాట ఓన్లీ డిప్ చేసేసుకొని తినేంత వరకు ఇంకా టీ తీసుకున్నాం. చాలా చల్లగా ఉండింది. ఇంకా టీ తాగేసి కొంచెం బిస్కెట్స్ తినేసి బయటకు వస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారా అసలు ఎంత పెద్ద క్యూ అయిందో, చాలా పెద్దగా ఉందన్నమాట ఇప్పుడు క్యూ లైన్. అదే ధీరన్ యోధా అస్సలు నడవనీకనే ఓపిక లేదని యోధ వెళ్ళగా వచ్చిండు. రఘుతో న్యూస్ ఛానల్ అని మాట్లాడడం చూసి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎంత ఇంట్రెస్ట్ ఇలాంటి సార్కి. యోధా अंदर जाता फिर बाद में बताता तो मैं ये हूँ, अभी आपका बाइक चाहिए। नहीं तो कल मैं स्टे नहीं, कल मैं रुकता नहीं था, इसकी वजह से मैं आपकी जगह में मैं कभी मैं एडवर्टाइज करने के जाता हूँ। अरे रघु भाई న్యూస్ ఛానల్ అతను ఫ్యామిలీతో వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. చాలా టైం అయితే కొంచెం మాట్లాడేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ధీరన్కి మ్యాగీ కావాలంట, పక్క షాప్లో ఉందంట. యోధ దోశ తింటాడు కదా, యోధకైతే దోశ తీసుకున్నాం అనమాట. ఒకరి తర్వాత ఒకరికి అలా. బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా మ్యాగీ కూడా తీసుకున్న తర్వాత నేను రఘు అయితే టీ తీసుకున్నాము. పక్కన టీ స్టాల్ ఉందన్నమాట సపరేట్గా. బాగుంది టీ. ఇక్కడ టీ బిస్కెట్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. బట్ ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. మార్నింగ్ లైన్ చాలా పెద్దగా ఉండింది ఇప్పుడే. సో కార్ వరకు అయితే నడుచుకుంటూ వస్తున్నాము. కార్ పార్కింగ్ చూసారా, ఇక్కడ ఈ డౌన్ మొత్తం ఎక్కడ చూసినా కార్లే అనమాట. ఏదైతే అవసరం ఉన్నాయో ఆ లగేజ్ తెచ్చేసుకొని కార్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. కింద పార్కింగ్ చూసిరా కార్లు చాలా ఉన్నాయి రా కింద కూడా. అబ్బో ఈ రోజు ఇదే పరిస్థితి. ఇంకా 5 days అట్లే. ఇంకా అదే అబ్బో ఇవి ఇక్కడ పైన వరకు పార్కింగ్ పంపించేస్తాను. ఎక్కడ చూసిన పార్కింగ్ ఫుల్. అసలు ఈ రోజు ఇంకెక్కువ ఉండేటట్టు ఉన్నారు రఘు జనాలు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు భీమశంకర్ నుంచి శనిసింగ్నాపూర్ వెళ్తున్నాము. యాక్చువల్గా 3 జ్యోతిర్లింగాలు అనుకున్నాం కదా, గ్రీష్మేశ్వర్ కూడా ఉంటుంది. ఫస్ట్ గ్రీష్మేశ్వర్ అనుకున్నాం, బట్ మళ్ళీ శనిసింగ్నాపూర్కి వెనక్కి రావడం ఎందుకులే అని చెప్పేసి లేట్ అయినా పర్లేదు. ఇంకా మాకు అర్థమైపోయింది హాలిడేస్ కాబట్టి ఎలాగనే దర్శనం అవ్వదని. సో వెళ్తూ దారిలో ఈ టెంపుల్ కవర్ చేసేసుకొని నైట్కి గ్రీష్మేశ్వర్ వెళ్ళి అక్కడ కూడా రూమ్ తీసేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం. అక్కడ కేవ్స్ ఉంటాయి కదా ఎల్లోరా, అలా ప్లాన్ ఉంది. ఇక్కడ చాలా సఫర్ అయ్యింది, చాలా కష్టం అయ్యింది. బట్ దర్శనం చేసుకునేసరికి ఇలా తిరుపతి వెళ్తే ఎంత టైం క్యూ లైన్లో ఉన్న అన్నీ మర్చిపోతాం ఆ నిమిషంలో. ఈరోజు కూడా అట్లే అయ్యింది. అసలు ఆ దర్శనం, స్పర్శ దర్శనము, అభిషేకం కూడా మనకి అక్కడ అమ్ముతారు కదా గంగాజలం అలాంటిది. ఆ గంగాజలం తీసుకెళ్ళేసి ఇంకా రఘుయే అభిషేకం చేశాడు. అంటే మంచిగా ఇస్తున్నారు దర్శనం వరకు. ఆ స్పర్శ దర్శనం మార్నింగ్ 5 నుంచి 9 వరకే. ఇప్పుడు జస్ట్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. బట్ మాకు స్పర్శ దర్శనం దొరికింది. చాలా అంతసేపు వెయిట్ చేసినాం కానీ చాలా మంచి దర్శనం అయితే దొరికింది. బట్ ఈ 5 days రాకపోవడం చాలా బెటర్.
ఇంకా ఎంత ట్రాఫిక్ అంటే కంప్లీట్గా కార్లు ఎక్కడంటే అక్కడ ఆపేసేసుకొని 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేసి ముఖ దర్శనం చేసుకుంటున్నాను. అంటే జస్ట్ బయట నుంచి అద్దంలో చూపిస్తారు అంతే, లోపలికి వెళ్ళడం అయితే అవ్వట్లేదు. 3 months బంద్ కాబట్టి ఈ ఎఫెక్ట్. మామూలుగా అయితే ఇంత జనాలు ఉండరంట ఇప్పుడు. సో ఎనీవే మాకైతే మంచి దర్శనం అయిపోయింది. ఆ 2 జ్యోతిర్లింగాలలో చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక టెంపుల్ జ్యోతిర్లింగం అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగాలు దేవుడి దయ వల్ల సక్సెస్గా కంప్లీట్ చేసేసుకున్నాం.